గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద అదానితోటి చాలా తక్కువ ధరకు దొరికేటువంటి సోలార్ కరెంటును అదానితో కుమ్ముక్కయి వేల కోట్ల రూపాయలు దుబ్బేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసిండు అని చెప్పి మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రశ్నించిండు ఎలక్షన్ల ముందు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయలు ఒకే కుటుంబం తిన్నదని, మేము అధికారంలోకి వస్తే వాళ్ళను జైల్లో పెడతామని చెప్పి ఎలక్షన్ల ముందు విపరీతంగా ప్రసంగాలు చేసిండు. ఆ ప్రసంగాల ఫలితము సీఎం కూడా అయ్యిండు. ఇక రోజు డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి వస్తువులు మాకు వస్తే మాకు 18% టారిఫ్ పే చేయాలా, మా వస్తువులకు మాత్రము 0 సుంకాలు, సో మా వస్తువులకు సుంకాలు ఉండవు, ఇండియా వస్తువులకు 18% సుంకాలు ఉంటాయి అని చెప్పి డంకా బజాయిస్తున్నాడు. వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి? యువత మేలుకో, నీ దేశం ఎటుపోతుందో ఆలోచించుకో ఒకసారి. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి మీద వేల కోట్ల నష్టానికి కారకుడయిండు, అదానితోటి కమ్ముక్కయిండు. సోలార్ ఎనర్జీని చాలా చీప్గా వచ్చే సోలార్ ఎనర్జీని వేల కోట్ల రూపాయలకు దాదాపుగా అత్యధిక రేటుకు పెట్టి 10 ఏళ్ల వరకు దాన్ని అగ్రిమెంట్ చేసుకోవడం అనేది, దీర్ఘకాలిక అగ్రిమెంట్ చేసుకోవడం అంటే రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టినట్టు అని చెప్పి చాలా మీటింగ్లలో చెప్పిండు, కోర్టులలో కూడా పోయిండు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు కానీ అదాని పేరు కానీ ఎక్కడ పలకరించడం లేదు, ఉచ్చరించడం లేదు. ఎందుకంటే భయం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో భయం. మరి రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చినా సరేనా తమ స్వార్థాల కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు తప్ప వాళ్ళకు ఉపయోగం లేకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చినా కూడా పట్టించుకొని ఇలాంటి రాజకీయ నాయకులను మీరు ప్రశ్నించకపోవడం అంటే మన దేశము భావితరాలు మిమ్మల్ని క్షమించవు. ఓ యువకుడా మేలుకో. ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కాళేశ్వరం ఎలక్షన్ల ముందు కాళేశ్వరం నోరు తెరిస్తే దొర గుడి కాళేశ్వరం అని చెప్పి ఒకటే పోరు పెట్టిండు. కాళేశ్వరం వేల కోట్ల అవినీతి జరిగిందని, అవినీతి అంతా ఒకే కుటుంబంలోకి వెళ్ళిపోయిందని ఎన్నో చెప్పిండు. అధికారంలోకి రాగానే వాళ్ళని జైల్లో పెడతామన్నాడు, ఎన్నో ప్రతిజ్ఞలు చేసిండు. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు. దాన్ని వదిలేస్తే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు ఏదో చిన్న మరమ్మతులు వస్తాయి, మామూలే. నువ్వు ఎంక్వైరీ చేసుకో. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమన్నది రైతులు ఎందుకు నష్టపోవాలా? ఎందుకు ప్రశ్నించడం లేదు యువకులారా? రైతులకు తెలియకపోవచ్చు బయటకు వచ్చి ప్రశ్నించే విధానము. మీరు యువకులు, చదువుకున్న యువకులు ఎందుకు నిద్రపోతున్నారు? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు? 2 ఏళ్ళు అయింది, కాళేశ్వరం నీళ్లు ఎందుకు వదులుతలేరు? మీ ప్రయోజనాల కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? ఇది మంచి పద్ధతేనా అని ఏ యువకుడు కూడా అడగడం లేదు. ఇదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. యువత మేల్కొకపోతే భావితరాలు మిమ్మల్ని క్షమించవు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, దాంతో నీళ్లు కూడా వచ్చినాయి, కొన్ని ప్రాజెక్టులు కూడా నింపిర్రు, కొంత డ్యామేజ్ జరిగింది, ఓకే, దాని మీద ఎంక్వైరీ చేయండి. కానీ దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించవచ్చు కదా. ఎందుకు అడగడం లేదు యువత? అడగండి, అడిగి మీ రైతులను కాపాడుకోండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిద్రపోతుంటుంది. అసలు వాళ్ళు ఎందుకు హడావుడిగా మామూలు నాలాంటి చిన్న వీడియోలు చేసుకునే వాళ్ళకే తెలిసిపోతుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. టారిఫ్లకు వ్యతిరేకంగా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసారు. సుప్రీంకోర్టులో కూడా డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వచ్చేటట్టుందని డొనాల్డ్ ట్రంపే పలు సందర్భాలలో చెప్పిండు. మరి ఒకసారి ఆర్గ్యుమెంట్ అయిపోయిన కేసును సుప్రీంకోర్టులో, అందులో అమెరికాలో 2-3 నెలల కంటే ఎక్కువ ఉంచరు. అలాంటి జడ్జిమెంట్ కోసము ఉన్నటువంటి కేసును చూడకుండా హడావుడిగా 10 రోజుల ముందు, మన జడ్జిమెంట్కు 10 రోజుల ముందు డొనాల్డ్ ట్రంప్ పిలవంగానే పోయి 18% టారిఫ్కు మన దేశము సంతకం చేయడంలో మర్మమైంది. రష్యా నుంచి చీప్గా వచ్చేటువంటి ఆయిల్ను కొనడం తగ్గించుకొని అమెరికా నుంచి అత్యధిక ధరకు వచ్చే ఆయిల్ను కొనడానికి ఒప్పుకోవడానికి కారణాలేంటివి? యువత ప్రశ్నించు, లేకపోతే నిన్ను, నీ బట్టలను అన్నిటిని కూడా ఊడదీసి అమ్మేస్తారు. ఇలాగే ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే, ప్రతిపక్షాలనే ప్రశ్నిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజు మీ అండర్వైర్ను కూడా తీసేసి ప్రభుత్వాలు అమ్మేస్తాయి అనేటువంటి సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు.
ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఎలక్షన్ల గురించి మాట్లాడాలా. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఓటును ఉపయోగించి మీరు ఎవరు గెలవాలో ఎవరు గెలవకూడదో కోరుకోవాలా. కానీ మిగతా సమయాలలో మాత్రము ఓటు ఎవరికి వేసామనేది కాకుండా రాష్ట్రానికి దేశానికి జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించినప్పుడే మన దేశము బాగుపడుతుందనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.